ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అదే మేడం, మన ఇంట్లో చూస్తున్నాను కదా, అంతే, జస్ట్ అబ్జర్వేషన్ అంతే. సర్లే, వెళ్ళి పని చూసుకోండి. అమ్మయ్యా, బ్రతికిపోయాం. అడ్డుమడిపోతుంది చూడవే. అమ్మా, వదినకి రోక్కలు అలా వేస్తుంటే టెన్షన్గా ఉందమ్మా. నువ్వేం కంగారు పడకు తులసి, చిన్నగా తగిలిస్తారంతే. హలో కీర్తి, కీర్తి, అయ్యో కీర్తి, వదినా. అమ్మా కీర్తి, ఏమైందమ్మా? అమ్మా కీర్తి, కీర్తి ఏమైందమ్మా? అయ్యో ఏమైందమ్మా? కీర్తి అంత గట్టిగా అరిచింది. రోకలి గట్టిగా తాకిందిరా. ఈ కనిష్క తగలడంతో. అమ్మా కీర్తి, ఓర్చుకో, ఏం కాదమ్మా. వదినా, ఆగో, సందు దొరికితే చాలు ఏదో ఒక వంకతో దూరిపోతావు. అంటే వదినకి గట్టిగా తగిలినట్టుంది. నార్మై, నువ్వు మనసు మీద కొట్టే దెబ్బల కన్నా పెద్దదేం కాదులే. చాలా నొప్పిగా ఉంది. అయ్యో కీర్తి, అయ్యో కీర్తి, సారీ కీర్తి, అనుకోకుండా. అమ్మా, వదినకి దెబ్బ బలంగా తగిలినట్టుంది. కడుపులో బిడ్డకి ఏమన్నా అయిందో ఏంటో. నాకు కూడా అదే భయంగా ఉందమ్మా. అలా ఎలా తగిలిందమ్మా? మీరంతా ఏం చేస్తున్నారు? కనిష్క తప్పేం లేదురా. పాపం చూసుకోకుండా కాలు జారింది. రోకలెళ్ళి కీర్తికి తగిలింది. ఒరే మహేష్, డాక్టర్కి ఫోన్ చేయరా, వెంటనే రమ్మను. డాక్టర్, అమ్మా కీర్తి, డాక్టర్తో మాట్లాడుతున్నారు, కొంచెం ఓర్చుకోమ్మా. అమ్మా, ఇప్పుడు డాక్టర్ వస్తే కడుపులో బిడ్డ సంగతి బయటపడుతుందేమో. అవునమ్మా, ఇప్పుడెలా? ఒరే, డాక్టర్ని తొందరగా రమ్మని చెప్పండిరా. బిడ్డ నొప్పి తట్టుకోలేకపోతుంది. తులసి, ఇప్పుడు మనం ఏదో ఒకటి చెయ్యాలమ్మా, లేదంటే బిడ్డ మనకి దక్కదు. బామ్మ, డాక్టర్ వస్తే మళ్ళీ టెస్ట్లు అంటారు, హాస్పిటల్కి వెళ్ళాలంటారు, మళ్ళీ పెళ్లి పనులన్నీ ఆగిపోతాయి. అత్తయ్య, వచ్చా, నొప్పేంటో చూడండి. ఏయ్, నువ్వేమన్నా డాక్టర్వా? ఇలాంటి వాటికి డాక్టర్లు అక్కర్లేదు కనిష్క, పెద్దవాళ్ళు చూస్తే సరిపోతుంది. అత్తయ్య, మీరు చూడండి. ఈ నొప్పికి కొంచెం నూనె రాసి మర్దన చేస్తే తగ్గిపోతుంది. తులసి, చూస్తావేంటి? త్వరగా ఆయిల్ తీసుకుంట్రా.
పంపించి బిడ్డ క్షేమంగా ఉండేలా నువ్వే చూడాలి. ఏంటమ్మా ఈ నాటు వైద్యం? హాస్పిటల్కి తీసుకెళ్దాం పదండి. మావయ్య అక్కర్లేదు మావయ్య, తగ్గిపోతుంది. అవునన్నా, వాళ్ళకి ఇలాంటి చిట్కాలు చాలా తెలుసు, నన్ను నమ్మండి. ఇక్కడ ఎవ్వరినీ నమ్మడానికి లేదు. ఒరే బసవా, హాస్పిటల్కి తీసుకెళ్దాం పద. వద్దులే బామ్మ, నొప్పి కొంచెం కొంచెం తగ్గుతుంది. అమ్మా, బిడ్డ బిడ్డకేం కాలేదులే తులసి. రోకలి బిడ్డకేం తగల్లేదు. నేను చెప్పాను కదా బామ్మ, అత్తయ్య వాళ్ళకి ఇలాంటి ఆయుర్వేద చిట్కాలు తెలుసని. హా, ఇన్ని రోజులకి ఇక్కడ పనికొచ్చారన్నమాట. నీలిమా, కీర్తిని తీసుకుని లోపలికి వెళ్ళు. అలాగే బామ్మ. అమ్మయ్యా, కీర్తికేం కాలేదు. ఏమన్నా అయితే నేను బ్యాడ్ అయిపోయేదాన్ని. పెళ్లికి ముందు అందరికీ ఇలానే చేస్తారా? అవునమ్మా, దీన్ని మంగళ స్నానం అంటారు. ఇలా అమ్మకి నీకు కూడా జరుగుంటే ఎంత బాగుండేదో.